టోటల్ 13 వెహికల్స్ ఉన్నాయి. రోహిత్ ఇంకా రాలేదు. సో రోహిత్ 5 మినిట్స్ చూసి వచ్చినా రాకపోయినా డిస్పాచ్ అయిపోతాం. గుడ్ మార్నింగ్, నేను మీ గౌతమ్ని. ఇవాళ అందరం కలిసి హెచ్ఎన్సి గ్యాంగ్ ట్రిప్ వెళ్తున్నాం. కొండవీడు ఫోర్ట్. ఇది వచ్చి అప్ అండ్ డౌన్ అరౌండ్ 530 కిలోమీటర్స్ ఏమో ఉంది. సో ఈవినింగ్ వరకు బ్యాక్ వచ్చేయాలని చెప్పి అనుకుంటున్నాం. సో ఎంతవరకు అవుతుందో తెలియదు రిటర్న్ వచ్చే వరకు, ఎందుకంటే ఇప్పుడు బయలుదేరింది మేము 5:30కి, యాక్చువల్గా 5కి అనుకున్నాం. టోటల్గా 13 మెంబర్స్ వెళ్తున్నాం గ్రూప్. ఇప్పుడు మార్నింగ్ 6:30 అవుతుంది. అరౌండ్ 60 కిలోమీటర్స్ వచ్చామనుకుంటా. వెదర్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది, సూపర్గా ఉంది, ఫెంటాస్టిక్గా ఉంది వెదర్ మాత్రం. లైట్గా అక్కడక్కడ ఫాగీ కూడా ఉంది. మార్నింగ్ చేయలేదు నేను స్టార్ట్ చేసినప్పుడు, ఎందుకంటే అప్పుడు అసలు ఏమీ నైట్ ఫుల్ చీకటిగా ఉంది, అందుకని నేను కనపడదని చెప్పి తీయలేదు. మోస్ట్లీ ఇక్కడ హోటల్ వివేరాలో బ్రేక్ఫాస్ట్ అనుకుంటా, నార్కెట్పల్లి. చాలా తొందరగా బ్రేక్ఫాస్ట్. అది బ్రేక్ఫాస్ట్ స్టాప్ కాదు, ఎందుకో మా లీడ్ అక్కడ ఆగాడు ఏదో కనుక్కోవడానికి, తెలియదు ఎందుకు ఆపాడు. వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే 6:30కి బ్రేక్ఫాస్ట్ తినాం కదా అంత తొందరగా. సో యాక్చువల్గా కొండవీడు ఫోర్ట్ రెడ్డి రాజులు వాళ్ళు వంశం ఉన్నప్పుడు రూల్ చేశారంట. నేను జస్ట్ నిన్న ఊరికే చెక్ చేశాను గూగుల్లో. 17th సెంచరీ ఎప్పుడు కట్టినారు కోట, అది ఫోర్ట్ చాలా ఫేమస్. ఇది వయా విజయవాడ రోడ్, ఇది హైవే. ఇక్కడ ఇంకొంచెం ముందుకెళ్ళి ఎక్కడో డీవియేషన్ తీసుకుంటాం. ఇది ఈ రోడ్లో నేను వెళ్ళడం అయితే సెకండ్ టైం. మారేడుమిల్ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం ఇదే వెళ్ళాను, ఇదే రోడ్ బైక్ పైన. ఇది సెకండ్ టైం వెళ్తున్నా ఈ రోడ్లో. ఇంకొకటి కొండవీడు ఫోర్ట్లో మూవీ తీసిన సినిమా ఒకటి మన మెగాస్టార్ చిరంజీవి గారిది, కొండవీడు దొంగ. నార్కెట్పల్లి విజయవాడ నల్గొండ పైన బోర్డు కనిపించింది, దీంట్లో వచ్చిందో తెలీదు, చెక్ చేయాలి. ఈరోజు ఎక్కువ వెహికల్స్ డామినార్సే ఉన్నాయి. ఒక వెహికల్ మాత్రం బెనేలే వచ్చింది, 300cc వెహికల్. దాని సౌండ్ మాత్రం క్రేజీగా ఉంటుంది అసలు, మొత్తం స్పోర్ట్స్ బీట్ ఉంటుంది. కానీ ఎందుకో జనాలు స్టాక్ ఎగ్జాస్ట్ తీసేసి కస్టమ్ ఎగ్జాస్ట్ పెట్టుకుంటారు. అది ఎందుకు మజా వస్తుంది నాకైతే అర్థం కాలేదు. స్టాక్ ఎగ్జాస్టే అది చాలా బాగుంటుంది, బెనేలే 300ది. యాక్చువల్గా ఒకప్పుడు నేను ఇది కొనుక్కున్నప్పుడు డామినార్ దానికి ప్లాన్ చేసింది నా తీసుకుందామని, కానీ ఆ సెకండ్స్లో కూడా చాలా కాస్ట్ ఎక్కువ ఉంది వెహికల్, అందుకని తీసుకోలేదు. అది ఇంకొకటి ఎకనామిక్ వెహికల్ కూడా కాదు, కొంచెం ప్రీమియం వెహికలే. డామినార్ లాగా అంత మెయింటెనెన్స్ తక్కువ ఉండదు, ఎక్కువ ఉంటుంది. ఒక రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయ ఉంది, ఇంకొకటి ఇంపల్స్ ఒకటి ఉంది, హీరో ఇంపల్స్ 200cc. ఇంకొకటి వచ్చి ఎఫ్జెడ్ ఒకటి ఉంది, ఎఫ్జెడ్ 250cc అనుకుంటా. ఇంకొకటి అపాచీ ఉంది. క్లాసిక్స్ అయితే వాళ్ళు రాలేదు గ్రూప్లో,
మోస్ట్లీ అన్నీ డామినార్సే ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి రైట్ కట్ అవుతున్నాం. రైట్ నల్గొండ అని చూపిస్తుంది ఇక్కడైతే. నాగార్జున సాగర్, ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అని చూపిస్తుంది. మట్టపల్లి అర్లీ మార్నింగ్ అయితే క్లైమేట్ చాలా కూల్ ఉంది, అందుకనే థర్మల్ వేసుకొచ్చుకున్నా. లేకపోతే అసలు భరించలేము కోల్డ్, చాలా కోల్డ్ ఉంది ఎందుకంటే డిసెంబర్ కదా. ఇంత ఎర్లీ మార్నింగ్ రైడ్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. ఇన్ని రైడ్స్ వల్ల ఎప్పుడు ఇంత ఎర్లీ మార్నింగ్ లేచి బయలుదేరలేదు. ఇంకంతా హైవే రోడే, సో ఎక్కువ లాక్ చేయడం కూడా ఏముండదు. ఇక్కడ చూడండి బ్యూటిఫుల్ సన్ రైజ్ అయింది, సూపర్గా ఉంది అసలు. అర్లీ మార్నింగ్ చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే సన్ రైజ్. వావ్, ఇది నేచర్ బ్యూటీ అంటే. బాబా బాబా బాబా, వావ్ సూపర్ ఉంది. ఇక్కడ ఏదో వాటర్ ఫ్లో డోంట్ నో రియలీ లొకేషన్ ఎక్కడ ఉన్నాము, కానీ అటు సైడ్ కూడా మొత్తం ఉంది. సో ఇక్కడ ఆగాము. ఏం ఫ్లో ఇది? వాటర్, రివర్, కెనాల్, బ్రిడ్జా? నో నేమ్. సో అగైన్ బ్రేక్, సెకండ్ బ్రేక్. రోడ్ అయితే ఇప్పుడు వరకు బాగుంది, నో ప్రాబ్లం. బ్రిడ్జ్ షేక్ అవుతుంది. ఏం బ్రిడ్జ్ ఇది? ఎనీ నేమ్? కృష్ణా రివరా? ఓకే. కృష్ణా రివర్ అంట. సో ఇక్కడ నుంచి మొత్తం ఆంధ్ర స్టార్ట్ అయిపోయింది. ఇంకా టైడ్ అయిపోయినావా? కృష్ణా రివర్ అంట. పెను కాదు, కృష్ణా అంట. ఆంధ్ర స్టార్ట్ అయిపోయింది కదా. సూపర్ ఉంది. మొత్తం వాటర్ వెనకాల అంతా ఫాగ్, లైట్ ఫాగ్, మిస్టీ ఫాగ్. సో పెద్ద వెహికల్స్ వెళ్తుంటే బ్రిడ్జ్ షేక్ అవుతుంది. దిస్ ఈస్ ద థర్డ్ టైమ్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ బ్రిడ్జ్ ఇలా అవ్వడం. నేను ఏదో మామూలు బ్రిడ్జ్ అనుకున్నా, ట్రైన్ వెళ్తుంది అక్కడ. ప్రజెంట్ ఇప్పుడు గూడ్స్ ట్రైన్ వెళ్తుంది. బ్రేక్ఫాస్ట్ చేసాము ఇక్కడ అందరము. శ్రీ వెంకట అన్నపూర్ణ టిఫిన్ సెంటర్. బ్రేక్ఫాస్ట్ అయితే బాగుంది. Funny, how's the breakfast? Crazy, man. Okay, na? It's decent. Yeah, it's around 7. We can give 7 per 10. Yeah, definitely. Okay. So, how's the breakfast? Okay, na? Hi. Hi. Breakfast బాగానే ఉంది. Okay. Okay.
సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇక్కడ వెంకట్ అన్నపూర్ణ హోటల్ దగ్గర. అందరం బయలుదేరుతున్నాం కొండవీడు ఫోర్ట్కి. ఇక్కడ నుంచి ఇంకా 80 కిలోమీటర్స్ ఉంది డిస్టెన్స్. సో గూగుల్ మ్యాప్స్ చూస్తే 80 కిలోమీటర్స్ మాత్రం 2 hours చూపిస్తుంది డ్రైవ్. నేను చెక్ చేశాను, ఎక్కువ ఘాట్ సెక్షన్ ఉంది, ఇంకా మొత్తం 40 హెయిర్ పిన్ బెండ్స్ ఏమో ఉన్నాయి. సో లెట్స్ సీ ఎంతసేపు పడుతుందో రీచ్ అవడానికి. బ్రేక్ఫాస్ట్ అయితే ఓకే, బాగుంది. సూపర్ అని చెప్పలేను కానీ మనం పెట్టిన మనీకి అయితే టేస్ట్ బాగుంది. ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 1/2 hour అయితే వెయిట్ చేసాము. నాది ఇంకా 3 points చూపిస్తుంది పెట్రోల్. రిటర్న్లో వచ్చాడు పట్టించుకోవచ్చు, నా ప్రాబ్లం. ఇంతకుముందు అక్కడ ఆగింటే ఇక్కడ ఊరతను అడుగుతున్నాడు, ఎక్కడి నుంచి వచ్చినారన్నా అని. హైదరాబాద్ అని చెప్తే, హైదరాబాద్ నుంచి వచ్చినారా ఎందుకు అంటున్నాడు. ఎందుకు అంటే అదే కొండవీడు ఫోర్ట్కి వెళ్ళడానికి వచ్చినాము, కొండవీడు ఫోర్ట్కి వెళ్తున్నాము చూడడానికి అని చెప్తే, ఫోర్ట్ చూడడానికి అక్కడి నుంచి దూరం వచ్చినారా అన్న, ఎంతలో వచ్చింటారన్న, 250 వచ్చింటారా? 250 కిలోమీటర్ స్పీడ్లో రాలేదు మేము, 100లో వచ్చింటాము, 190, 80 మ్యాక్సిమం ఫాస్ట్ 100 అంటే. ఎప్పుడు బయలుదేరినారు? రాత్రి అన్నాడు. రాత్రి ఏం బయలుదేరలేదు, మార్నింగ్ 5:30కి బయలుదేరినామంటే, మీరంతా ఫ్రెండ్సా అన్న అన్నాడు. ఫ్రెండ్స్ మేమంతా, మాది ఒక గ్రూప్, రైడింగ్ గ్రూపు, వీక్లీ ఇట్లా రైడింగ్ ప్లాన్ చేస్తూ ఉంటాము వీకెండ్స్ అని చెప్తే, ఎందుకన్నా వచ్చేది మీరు అన్నాడు. నాకైతే కొంచెం నవ్వు వచ్చింది, కానీ ఇంకా పాపం ఇంకా వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళెవరు పిచ్చోళ్ళు రా బాబు, ఆడి నుంచి దూరం వచ్చినారు చూడండి అనుకుంటారే వాళ్ళు, మనం ఇట్లా అనుకుంటాం కదా. సో ఇది మామూలే, కామనే. అతను ఇక్కడ ఉన్నాడంట, ఇక్కడ నుంచి 70 కిలోమీటర్లు ఏమో ఉంది, 70-75 కిలోమీటర్లు ఏమో ఉంది. అతను ఇంతవరకు చూడలేదంట కొండవీడు ఫోర్ట్. మేము ఎందుకు పోతామన్నా అంటాడు. ఓకే, సో అది ఇక్కడ ఏమైందేమో కానీ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. చూడండి, ఫుల్ అసలు వెహికల్స్ అన్నీ నిలబడిపోయినాయి. వెనకాల అంబులెన్స్ వేరే ఒకటి ఎమర్జెన్సీ ఏమో, అది దానికి దారి ఇవ్వడం లేదు. ఫుల్ జామ్ అయిపోయింది రోడ్ అయితే. ఇంతకుముందు వెనకాల బోర్డు చూశాను, ఇక్కడ నుంచి గుంటూరుకి 60 కిలోమీటర్స్ ఉంది. మొత్తం లెఫ్ట్ సైడ్ అంతా ప్యాడీ ఫీల్డ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏదో డైవర్షన్ తీసుకున్నాము రైట్ దగ్గర, మొత్తం ఆఫ్ రోడ్ ఉంది ఇక్కడ అంతా, విలేజ్ రోడ్. సీస్ వాట్ కాల్డ్ అడ్వెంచరస్.
ఘాట్ మంచి ఘాట్ బాగుంది. నాకు అక్కడ ఎంట్రన్స్లో నాకు అనిపించింది ఇట్లా ఎట్లుంటుంది అబ్బా రూటు అని. ఎందుకంటే ఎవరు రాలే మనమే దూరినాం. అక్కడనే ముందరనే ఆయన అంటున్నాడు 14 కిలోమీటర్లు 16 కిలోమీటర్ల ముందే ఒకటి రైట్ ఉందంట, అటు నుంచి వెళ్ళిపోవాలి కదా అంట ఆయన. గూగుల్ నమ్మితే ఇదే కదా. వీళ్ళు వస్తున్నారా లేదా? మనోడు బండి తిప్పలేదా? పదండి బాబు, వెనకాల ట్రాక్టర్ వస్తాను. అయ్యా అయ్యా గూగుల్ మోసం చేసింది అయ్యా. ఇక్కడ అబ్బాయి పిల్లోడు బాయ్ అని చెప్పాడు అందరికి. ఇక్కడ అతను అడిగాము, ఆయన ఏం చెప్పాడంటే ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ కృష్ణదేవరాయ రోడ్డు తీసుకుంటే అక్కడ నుంచి రైట్ కనిపిస్తుందంట రోడ్డు. 10-15 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి దూరం. అక్కడ లెఫ్ట్ దగ్గర ఒక బోర్డు కనిపించింది, కొండవీడు అని. 13 కిలోమీటర్స్ చూపిస్తుంది ఇక్కడ నుంచి. కొండవీడు ఘాట్ రోడ్ 3 కిలోమీటర్స్ చూపిస్తుంది బోర్డులో. ఇట్లా ఉంటుంది ఘాట్ రోడ్ సెక్షన్. కొండవీడు ఫోర్ట్కి వచ్చేసాం. ఇక్కడ నేను సుజిత్ మిగతా వాళ్ళంతా ఎస్కేప్. మిగతా వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళాలి తెలియదు, ముందుకు వెళ్ళాలనుకుంటా. ట్రెక్కింగ్ చేస్తున్నారు ముందుకి, మాకైతే ఓపిక లేదు. వెనకాలకి మనోడు బండి వెళ్ళిపోయాడు నా వల్ల కాదని. సో ఇక్కడ లేక్ ఉంది ఒకటి చూడండి. ఇంకా ఇక్కడ ఇవో ఉన్నాయంట, ఏం పేరు కత్తులు
బావి, కత్తుల బావి, ఇంకా నెమలి బుర్జు, ఇంకా ఏదో కొన్ని ఉన్నాయి, పేర్లు అయితే మర్చిపోయినాము. ఎండకి మొత్తము మూడు లేక్స్ ఉన్నాయి ఇక్కడైతే ఒకటి కనిపిస్తుంది. ఇంకా 2 లేక్స్ ఎక్కడున్నాయో తెలియదు. ఫోర్ట్ ఎక్స్ప్లోరేషన్ అయిపోయింది. ఇక్కడైతే ఓన్లీ ఫోర్ట్ ఒకటే ఉంది, ఇంకా ఒక కేవ్ ఉంది. అటు సైడ్ కింద వేరే ఎంట్రన్స్ ఉందంట. అక్కడైతే అది కత్తుల బావి, ఇంకా నెమళ్ళ బురుజు, ఇంకొకటి 2-3 బురుజులు ఉన్నాయి. అటు సైడ్ ఇంకొక లేక్ కూడా ఉందంట. ఇప్పుడు టైం లేదు, ఇప్పుడే ఆల్రెడీ 2:33 అవుతుంది, 2:30 అవుతుంది. సో ఇక్కడ ఎంట్రన్స్ ఘాట్ రోడ్ దగ్గర కొన్ని ఫొటోస్ తీసుకొని మేము వెళ్ళిపోవడమే. ఇంకా సుజిత్, ఎంజాయ్ ద రైడ్ గండికోట. ఇది ఎంట్రన్స్ ఘాట్ రోడ్ సెక్షన్ అయిపోయిన తర్వాత కిందకి ఎంట్రన్స్. యాక్చువల్గా గోప్రో బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయింది. సో బ్యాటరీ ఛార్జ్ వేరేది బ్యాటరీ పెట్టి చేస్తున్నా. సో అది ఎంట్రన్స్ ఘాట్ రోడ్ అయిపోయిన తర్వాత ఇది ఎంట్రన్స్ అనమాట. ఈవినింగ్ 6 వరకు ఓపెన్ ఉంటుందంట, మార్నింగ్ నుంచి. సో వన్స్ 6 తర్వాత బైక్ అలో చేయనీరు కింద నుంచి. పైన ఉన్న వాళ్ళు మ్యాక్సిమం 7 వరకు వెళ్ళిపోవాలి బయటికి, లేదంటే ఇంకా వాళ్ళు ఇక్కడే ఉండిపోతారంట అని ఇక్కడ వేరే ఒక అతను అడిగా. ఇక్కడ ఏం సెక్యూరిటీ కూడా ఏం లేదు. ఇది ఫస్ట్ ఘాట్ కిందగా దిగేది రోడ్. ఎంట్రన్స్ ఇట్లుంటుంది. సో అంత కొండలు ఉన్నాయి. ఎంట్రన్స్లో ఎక్కడైతే ఏమీ టికెటింగ్ సిస్టమ్ అయితే ఏం లేదు. సో ఇది వ్యూ. సో మొత్తం ఇట్లా నాకు తెలిసి మొత్తం 40 హెయిర్ పిన్ బెడ్స్ ఉన్నాయి. సో ఘాట్ రోడ్ సెక్షన్ అయితే ఫెంటాస్టిక్గా చేసినారు అసలు, ఇంజనీరింగ్. కానీ అయినా కానీ కూడా అక్కడక్కడ రాక్ సైడింగ్ జరిగింది, కింద పడి ఉన్నాయి. వచ్చేటప్పుడు చూసాము. వచ్చేటప్పుడు లాక్ చేద్దాం అనుకున్నాం కానీ నాకు కరెక్ట్గా బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయింది, మార్చలేదు. సో అందుకనే ఇంకా దిగేటప్పుడు తీస్తాను. సో ఇది మొత్తం ఫుల్ కొండ వ్యూ. సూపర్గా ఉంది ఫ్రెండ్స్, రండి ఎప్పుడైనా కొండవీడు ఫోర్ట్కి. హాయ్ ఎవ్రీవన్. హాయ్ అనిల్. హాయ్. సో ఇవన్నీ మా వెహికల్స్, మా బైకర్స్ వెహికల్స్. హాయ్ హర్షద్, సే హాయ్. కొండవీడు ఫోర్ట్ ఎక్స్ప్లోరేషన్ అయిపోయింది. సో వెళ్ళిపోతున్నాం బ్యాక్ టు హైదరాబాద్. కింద ఉంది కానీ చూడడం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు 3 అవుతుంది టైము. మేము వెళ్ళడానికి ఇంకా టైం పడుతుంది, ఎందుకంటే గూగుల్ మ్యాప్స్ ప్రకారం అయితే 5.5 hours చూపిస్తుంది. సో మధ్యలో లంచ్ చేసుకోవడానికి ఇంకొక మ్యాక్సిమం ఒక 1/2 hour 40 minutes ఎట్లా ఆగాల్సి వస్తుంది. చలో బాబాయ్ కొండవీడు ఫోర్ట్.
చూడండి మొత్తం ఇక్కడ రాక్ స్లైడింగ్స్ అయినాయి ఇక్కడంతా. చెప్పడం మర్చిపోయానా, జస్ట్ ఇప్పుడే డిన్నర్ అంటున్నా, సారీ, లంచ్ చేసాము. చాలా లేట్ అయిపోయింది యాక్చువల్గా. ఇక్కడ నుంచి మేము త్రూ విజయవాడ వెళ్తున్నాము. ఎందుకంటే విజయవాడ హైవే రోడ్ అయితే బాగుంటుంది. మళ్ళీ ఇట్లా వెళ్తే సత్తెనపల్లి నుంచి వెళ్తే మొత్తం అంతా సింగిల్ వే ఉంటుంది. కొంచెం అంత రోడ్ అంత బాగుండదు. హైవే అయితే ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు జస్ట్ ఒక 54 కిలోమీటర్స్ ఉంది. 54 కిలోమీటర్స్ దాటేస్తే నెక్స్ట్ హైవే టచ్ అయిపోతుంది. గుంటూరు ఇది. నేనైతే ఎప్పుడు రాలేదు గుంటూరుకి, ఫస్ట్ టైం వస్తున్నా. అందులో బైక్ రైడ్ బాగుంది సిటీ. ఇంతకుముందు అక్కడ వచ్చేటప్పుడు ఒక ఊరిలో పక్కన వాటర్ ట్యాంకర్, ఫుల్ ఉన్న వాటర్ ట్యాంకర్ వెళ్తా ఉంది. ఉన్నట్టుండి వాటర్ ట్యాంక్ డ్రైవర్ బ్రేక్ కొట్టినాడు. అది ఉంటుంది కదా పైన బాక్స్ మూత, అది క్లోజ్ ఉంది. ఓపెన్ ఉంది. అది క్లోజ్ లేదు, అది ఓపెన్ ఉంది. ఉన్నటువంటి బ్రేక్ కొట్టినాడు. ఆ నీళ్ళైతే ఫౌంటైన్లో ఉంచి పడినట్టు సప్పని కరెక్ట్గా నా బైక్ ముందు పడింది. నిజంగా ఎట్లుందంటే నాకు అసలు ఆ వెల్కమ్ చూస్తా అంటే ఇంకా నేను కొంచెం ముందు నేను మొత్తం నానిపోయేటండి. ఎట్లా నా మీద ఒక సింగిల్ చుక్క కూడా పడలేదు. బండి స్కిడ్ కూడా కాలే. నేను ఎక్కడైనా ఏమైనా అవుతుందేమో అనుకున్నా. పైప్ కొంచెం జస్ట్ ఇదైనా అంటే లైక్ ఏదో అంటారు కదా తెలుగులో, కొంచెం కంగారు పడినా అనమాట. ఎట్లా టైం బాగుండే ఏం కాదా.